ఎన్టీ రామారావు గారి జీవితం ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో మే 1923-28 నందమూరి తారక రామారావు గారు జన్మించారు. చిన్ననాటి నుంచే ఆయన చురుకైన విద్యార్థి. కళలకు, ముఖ్యంగా నాటకాలకు ఆసక్తి ఉండేది. కృష్ణా జిల్లా గుడివాడలో చదువుకుని తర్వాత ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి BA పూర్తి చేశారు. ప్రభుత్వ ఉద్యోగంలో రిజిస్ట్రార్ ఆఫీస్లో పనిచేశారు. కాని ఎన్టీఆర్ గారి మనసు మాత్రం నటనలోనే ఉండేది. 1949లో మానదేశం సినిమాలో చిన్న పాత్ర ద్వారా సినీ ప్రవేశం చేశారు. కొద్ది కాలంలోనే తన అద్భుతమైన హావభావాలు, సంభాషణ తీరు, గంభీర స్వరం వల్ల తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. 1951లో వచ్చిన పాతాళభైరవి ఆయన కెరీర్కు మలుపు తీసుకువచ్చింది. మాయాబజార్లో శ్రీకృష్ణుడిగా, భూకైలాస్, సీతారామ కళ్యాణం, లవకుశ వంటి చిత్రాల్లో పురాణ పాత్రలు పోషించి తెలుగు ప్రజల హృదయాల్లో దేవుడిగా నిలిచారు. అతను హీరోగానే కాకుండా దర్శకుడు, నిర్మాతగానూ తన ముద్ర వేశారు. మొత్తం 300కు పైగా సినిమాలు చేశారు. సామాజిక చిత్రాలు కూడా తీసి ప్రజలకు స్ఫూర్తినిచ్చారు. 1982లో ప్రజాసేవ కోసం తెలుగుదేశం పార్టీ TDP-ని స్థాపించారు. 1983లో తొలి ఎన్నికల్లోనే భారీ విజయంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. తెలుగు గౌరవం-ను కాపాడటం, పేదల కోసం సంక్షేమ పథకాలు, మహిళలకు మద్దతు వంటి అంశాలపై పనిచేశారు. మొత్తం 3 సార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ప్రజల గుండెల్లో దేవుడు. సినిమాల్లో దేవతల పాత్రలు పోషించి నిజ జీవితంలోనూ ప్రజల పక్షాన నిలిచారు. అందుకే ఆయనను ప్రజలు అన్నగారు అని పిలిచారు. జనవరి 1996 18న ఎన్టీఆర్ గారు ఈ లోకాన్ని విడిచిపోయారు. కాని ఆయన సృష్టించిన రాజకీయ, సినీ వారసత్వం ఈ రోజుకీ కొనసాగుతుంది. జననం 28 మే 1923 కృష్ణా జిల్లా. సినీ ప్రవేశం 1949 మానదేశం. 300కు పైగా సినిమాలు. TDP స్థాపన 1982. ముఖ్యమంత్రి 1983, 1985, 1994. తెలుగు తెరపై దేవుడిలా వెలిగిన వ్యక్తి. తెలుగు ప్రజల గుండెల్లో అన్నగారిగా నిలిచిన నాయకుడు. అదే మన నందమూరి తారక రామారావు గారు. జనవరి 1996 18న ఎన్టీఆర్ గారు కన్నుమూశారు.